అన్ని దానిలో ఉండవు కదా. మల్టీప్లెక్సే మామూలుగా నెల టికెట్, నార్మల్ థియేటర్స్ అలా ఉంటుంది కింద దాకా ఒకటే సీటింగ్ ఒకటే రేటింగ్. నేను చెప్పేది ఏంటంటే థియేటర్ల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ ఉంది, సంధ్య ఉంది, సుధా ఉంది, దాని తగ్గట్టే ఉంటాయన్నమాట. నీకు బెనిఫిట్స్ అంతా మొత్తం ఏసీ కావాలంటే దాని కైండ్ ఆఫ్ ఉంటాయి. కంఫర్ట్స్ కావాలంటే కంఫర్ట్ జోన్ లో ఉండాలంటే డబ్బు పెట్టాల్సిందే. నాట్ ఓన్లీ సినిమా, ఎవ్రీథింగ్. ఏపీలో కూడా సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నారు. దాని దగ్గర ఇంకోటి చెప్తాను మరి నేను. అయితే ఏంటంటే నేనంటే నాకు తెలిసి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా తీయాలంటే ఎంతో కష్టం ఉంటుంది వెనకాల ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఒక ప్రొడ్యూసర్ రత్నం గారు వచ్చేసి ఎన్నో కోట్లు పెట్టి డబ్బు తీసాము. దాని తగ్గట్టు ఉంటాయన్నమాట. అంటే ఆయన తగ్గట్టు థియేటర్లో ఇప్పుడు ఓ చిన్న సినిమా వచ్చింది గురు, దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరో చిన్నోరు తీసారులే, ఓకే వెళ్ళిపోతుంది, 100 పెట్టినా వెళ్దాంలే, 150, ఒకే 300 పెట్టారు అనుకో, ఏమంటారు? అరే ఎందుకురా బాబు 300 పెట్టి వెళ్ళాల్సిందని చెప్పి. దమ్మున్నోడికి ఎప్పటికైనా వాల్యూ ఉంటుందని చెప్పి నేను అంటమాట. అదే పవన్ కళ్యాణ్ గారికి దమ్ము ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. అయితే మరి ఇదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ గారు పుష్ప 2 ఎందుకు అంత రేట్లు పెట్టారని నాకు క్వశ్చన్ వేస్తారు. ఓకే, సో మరి దాన్ని యాక్సెప్ట్ చేసి మరి దానికి తిప్పు సమాధానం చెప్పగలరా? సమాధానం చెప్పడానికి ఏం లేదు భయ్యా. నేను పవన్ కళ్యాణ్ నేను చూస్తే అంటే నేను సినిమా ప్రేమికుడినే, నేనైతే వెళ్తాను. మిగతా వాళ్ళు వెళ్తారు వెళ్ళరో మనకైతే తెలియదు కదా. అంతే. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఓకే నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఫస్ట్ డే నుంచి నడుపుతాయి అనమాట. దాని తర్వాత ఒక 1 వీక్ అయిన తర్వాత మన డబ్బులు కూడా తగ్గుతుంది కదా, టికెట్ రేట్ కూడా తగ్గుతుంది కదా. సామాన్యులు ఎవరైతే ఉందో అప్పుడు చూడొచ్చు, ఓకే ఫైన్. ఇప్పుడంటే సినీ ప్రేమికులు ఎవరైతే ఉంటారో, పవన్ కళ్యాణ్ గారి అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు వెళ్ళి చూస్తారు. అది ప్రేమ అనమాట. 1000 పెడతారో 2000 పెడతారో అది అవుట్ ఆఫ్. మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటాయో ఒక 1 వీక్ తర్వాత రేట్లు అయితే తగ్గుతాయి కదా, అప్పుడు చూడొచ్చు, ఫైన్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు అంత దూరం ఆడే పరిస్థితి లేదు కదా ఓటీటీల ప్రభావం వల్ల. లేదు, ఆడుతుంది భయ్య. కంపల్సరీ సినిమాలో దమ్ముంటే ఆడుతుంది. సినిమాలో దమ్ముందని నేనైతే అనుకుంటా ఉన్నాను. కంపల్సరీ సినిమా అయితే ఆడుతుంది 2 or 3 వీక్స్ కంపల్సరీ. డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి అంత రేట్ ఇచ్చుకున్నారా అంటున్నారు. దానికి ఏం చెప్తావు ఏపీలో? గురు అంత రేటు ఇచ్చుకోవడం అంటే ఇప్పుడు ఆయనకి డబ్బులు అయితే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిందో తెలియదు మరి. అంటే బయట ఏ సిచ్యువేషన్ జరిగినా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి కష్ట నష్టాలు కనుక్కొని, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి కనుక్కొని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడము. ఆయన చెప్పింది ఒకటే, తెలిసింది రెండు. ఒకటి సినిమా, ఆ సినిమాలో వచ్చిన డబ్బులు ప్రజలకు పెట్టడం, దాని తర్వాత సినిమాలు తీసడం, ప్రజలు పెట్టడం. రాజకీయాలు ఏమన్నా ఫండ్స్ ఏమన్నా వస్తే ఆ ఫండ్స్ ని ప్రజల దగ్గరికి చేరవేయడం. అంతమించి ఆయనకి డబ్బు ఆశ ఇంకొక ఆశ లేదనమాట. అంతే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా టికెట్ రేటు పెంచితే ఆయన ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు ఆయన సినిమాకి టికెట్ రేటు పెంచుకోవడం ఎలా అంటే ఈయన పెంచలేదు కదా, ఈయన పెంచలేదు. అంటే అసలు ఆయన సినిమా పైన ఆయన ప్రమోషన్ చేసుకునే సిచ్యువేషన్ లేదన్నమాట. ఆ సినిమాని నిధి అగర్వాల్ ఇప్పుడు ఫస్ట్ మన ప్రీలీజ్ ఈవెంట్ లో కూడా అన్నారు కదా, నా సినిమాని ఏదో అనాథలాగే అయిపోయింది, సినిమాను ఏం చేయలేకపోతున్నాను, నిధి అగర్వాల్ గారు తన భుజాల మీద పెట్టుకుని మోసింది అని చెప్తా ఉంది కదా. మరి ఆయన సినిమాని ఆయన ప్రమోట్ చేసుకున్నప్పుడు ఆయన టికెట్ గురించి ఎలా చెప్పు? ఇది పెద్ద కామెడీ. అర్థం కావట్లేదు. దేనికి సినిమా టికెట్లు అంటే 1000 కోట్లు సినిమా 1000 కోట్లు కొట్టడానికి ఇదంతా ఒక టికెట్ రేటు పెంచి 1000 కోట్లు కొట్టిద్దాం అని ట్రై చేస్తున్నారు అనుకోవచ్చా? మీరు 1000 కోట్లు అంటే నేను చెప్తాను ఒకటి. అయితే బాహుబలి సినిమా చూసాము, 150 రూపాయలు టికెట్. అప్పుడు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? 2000 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమాలో దమ్ముంటే ఎటు పోతుంది? సినిమాలో దమ్ముంటే అది ఎటు పోదు అనమాట. సినిమాలో దమ్ముంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితేనేమి, ఇంకో అభిమానులు అయితే, మెగాస్టార్ అభిమానులు ఎవరైనా చూస్తారనమాట. సినిమాలు దమ్ముంటే దాని తగ్గట్టు అవి కలెక్షన్లు వస్తాయి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే పుష్ప 2ని బీట్ చేయడానికి ఇదేమైనా స్ట్రాటజీ అనుకోవచ్చా? అనుకుంటే వాళ్ళు అనుకోండి. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలనే కోరుకుంటాను మిగతా వాళ్ళందరినీ. ఓకే.